వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద వ్యవసాయ మార్కెట్లో రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మక్కలు, వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, కాంటాలు సక్రమంగా జరగకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్ యార్డును సందర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, రైతులకు మద్దతుగా వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతులు పండించిన పంటను కొనే దిక్కులేదు. మా హయాంలో సక్రమంగా కొనుగోలు చేసిన ప్రభుత్వాన్ని వదిలేసి, ఇప్పుడు ధాన్యం కోసం, మక్కల కోసం రైతులు రోడ్ల మీద పడుతున్నారు. ఇది అనాలోచిత, అసమర్థ ప్రభుత్వానికి నిదర్శనం. వెంటనే ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారి కావడంతో భారీగా వాహనాల నిలచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో విషయానికి తెలుసుకున్న స్థానిక ఎస్ఐ రాజ్ కుమార్ ఘటన స్థలానికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ను అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ క్లియర్ చేసి అతనిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో రైతులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్లో మక్క, వరి ధాన్యం కొనుగోలు సెంటర్ని పరిశీలించడం జరిగింది. నెలకు పైగా మక్క రైతులు మక్క తెచ్చి ఇక్కడ పోషణం కొనుడు లేదు, గిట్టుబాటు ధర లేదు. మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మా కళ్ళాల దగ్గర కొన్నారు, మీరు రావాలి బిడ్డ అని అంటే ఒక వర్ధన్నపేట లేదా ఇంకో జిల్లానో కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రైతాంగం పరిస్థితి ఇదే. దానికి కారణం ఈ అసమర్థత ప్రభుత్వం, ఈ ఆలోచన లేని ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేకత ప్రభుత్వం. మేము అధికారంలోకి వస్తే మా రైతును కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మాయమాటలు చెప్పి రైతుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మా రైతుల గోస చూడు. మీరు ఈ 2.5 సంవత్సరాలుగా ఏ ఒక్క హామీ కూడా రైతు కోసం చెయ్యలే. పాత రోజులు తీసుకొచ్చిండ్రు. యూరియాకు చెప్పులు లైన్లో పెట్టే ఆనవాయితీ తీసుకొచ్చారు. యూరియా కొనుగోలుకు పోలీస్ స్టేషన్లో నిలబడి టోకెన్లు తెచ్చుకునే పరిస్థితి తెచ్చిండ్రు. పోలీసు బందోబస్తు మధ్య ఎరువులు, విత్తనాలు అందించే కార్యక్రమం చేపట్టిండ్రు. అన్నీ అధిగమించి 6 కాలం కష్టపడి మా వ్యవసాయదారులు, మా మహిళా వ్యవసాయదారులు కష్టపడి పండిస్తే ఈరోజు మార్కెట్కు తీసుకొస్తే ఏంది గోస, ఏంది బాధ? నెల రోజులుగా పడిగాపులు, కొనుగోలు లేదు, గోదాములు లేవు, గన్నీ బ్యాగ్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈరోజు గన్నీ బ్యాగు 30 రూపాయలు పెట్టి కొనుక్కొస్తే నువ్వు 15 రూపాయలు ఇస్తా అంటున్నావు. అది ఇస్తావో ఇవ్వవో తెలియదు.